హాయ్ అండి. ఈ పప్పుని ఎప్పుడైనా ట్రై చేశారా? అదేనండి బ్రోకలీతో పప్పు. నేనైతే ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని 2 మీడియం సైజ్ టొమాటోస్, 1 ఆనియన్, బ్రోకలీని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చితో అయితేనే టేస్ట్ బాగుంటుంది కారం కంటే. ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 to 3 విజిల్స్ ఇవ్వాలి. చింతపండు వేయడం క్లిప్ మిస్ అయిందండి. ఒక 2 రెమ్మలు చింతపండు వేయండి, లేదంటే చప్పగా ఉంటుంది. చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మా ఆయన అయితే బ్రోకలీతో పప్పు చేస్తున్నానంటే ఏమొద్దు, టేస్ట్ బాగోదు అన్నారు. తర్వాత చేసి ఇస్తే చాలా బాగుందని తిన్నారు. అండ్ హెల్దీ కూడా. తర్వాత మనం పప్పుకి ఎట్లా తాలింపు పెట్టుకుంటామో అట్లానే పెట్టేసుకొని పప్పులో వేసేసుకోవడమే. మీ పిల్లలు ఈ బ్రోకలీ తినట్లేదు అంటే కనుక ఒకసారి పప్పులో వేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఆయన ఫస్ట్ వద్దన్నారు కదండి, తర్వాత వైట్ రైస్లో పప్పు విత్ గీ అండ్ పాపడ్స్ ఇస్తే టేస్ట్ బాగుందని తిన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.